ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో శ్రవణ్ రావుకు ఎటువంటి సంబంధం లేదంటున్న ఆయన తరఫు లాయర్ శ్రీహర్షతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయితే 48 గంటల్లో ఆయన విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 28 వరకు కూడా ఆయన్ని ఎటువంటి అరెస్టు చేయకూడదంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనతో శ్రవణ్ రావు తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన శ్రీహర్ష గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎటువంటి వాదనలు వినిపించారు, అసలు ఏం జరిగింది అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు శ్రవణ్ రావు గారికి సంబంధించి మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీం ధర్మాసనం. అంటే ఎటువంటి వాదనలు వినిపించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చెప్పినామంటే, అన్లైక్ A1 ఇంకా A5 ఏమో పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ 5 మేమేమో న్యూస్ ఛానల్ ఓనర్. మాకు ఈ మ్యాటర్తో ఏం సంబంధం లేదు. రెండోది, మాకు FIRలో ఎన్నడూ దే నెవర్ ఇంక్లూడెడ్ మై నేమ్. మూడోది ఏంటంటే, లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క సింగిల్ నోటీస్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ పాయింటే సతీష్ శర్మ గారు ఇంకా నాగరత్న మేడం గారు అదే పట్టుకున్నారు. ఏంటంటే, అతను మీడియా అయినా ఆయనకు మీరు ఏం నోటీస్ కూడా ఇవ్వకుండా అబ్స్కాండింగ్ అని మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే ఆయన ఏం చేస్తాడు ఇంకా తప్పనిసరిగా. అండ్ ఇన్ఫ్యాక్ట్ రేపు ఆయన ఇన్వెస్టిగేషన్ జాయిన్ కావాలంటే కూడా ఆయనకు ఏదో ఒక ప్రొటెక్షన్ ఇస్తే హీ విల్ ఈజీలీ కమ్ అని. 48 అవర్స్ అంటున్నారు. ఎప్పుడు ఆయన బయలుదేరి వచ్చే అవకాశం? 48 అవర్స్ అన్నది మేము చెప్పినాం. ఏంటంటే, మాకు మీరు ప్రొటెక్షన్ ఇస్తే నెక్స్ట్ 48 అవర్స్లో తను ఉంటాడని. కోర్టు టైం అట్లేం పెట్టలేదు, బట్ దే సెట్ రీజనబుల్ నోటీస్ ఇవ్వాలి. నాట్ 6 అవర్స్ 12 అవర్స్ ఇచ్చి కాదు. హీ విల్ హ్యావ్ టు కమ్, లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఎనీవేస్ మాకు ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దట్ హీ విల్ కమ్ అని. ఆర్డర్ వచ్చింది. వన్స్ అప్లోడ్ అయినాక నేను మా క్లయింట్కి పంపించినాక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ విల్ బీ బ్యాక్. రైట్. అంటే ప్రజెంట్ విచారణ నిమిత్తం వస్తున్నారు. విచారణ కంప్లీట్ అయ్యే వరకు ఉంటారా? మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందా? అది నాకు ఐడియా లేదండి. బట్ ఆయన బేసిక్ అని హీ హ్యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్, బిజినెస్ ఉంది. సో ఐ డోంట్ థింక్ ఎక్కడికి వెళ్తారని. బట్ అది మనకు దాని మీద అప్డేట్ లేదు. బట్ హీస్ బీన్ వాంటింగ్ టు కమ్ బ్యాక్. మొత్తంగా చూసుకుంటే శ్రవణ్ రావు పాత్ర ఎటువంటి పాత్ర లేదు. ఇటు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకుండా, అంటే FIR ఎందుకు ఫైల్ చేయలేదు? ఆయన ఒక ఛానల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి సర్వేలు చేస్తూ ఉంటారు. దానికి అన్నంత మాత్రాన ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు అనుకుంటారంటూ కూడా ఇటు న్యాయమూర్తి కూడా ప్రశ్నించారంటూ శ్రవణ్ రావు తరపున సుప్రీంకోర్టులో వాదన వినిపించిన శ్రీహర్ష గారు చెప్తూ ఉన్నారు. ఇక మరికొన్ని రోజులు అనేది దాదాపు 48 అవర్స్లో వస్తారంటే వీరు చెప్పినప్పటికీ కూడా 48 అవర్స్లో అయితే 3 డేస్లో ఇక్కడికి ఇండియా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్కు సహకరించాలి. ఏప్రిల్ 28న తదుపరి విచారణ ఉంటుంది. అప్పట్లోగా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఆదేశాలు జారీ చేసింది. కెమెరామెన్ కన్హయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.